తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన దానికి గుర్తుగా పెట్టుకున్న పేరు. రోరింగ్ లయన్ ఇజ్రాయెల్ అదే యుద్ధానికి పెట్టినటువంటి పేరు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ అంతర్జాతీయ చరిత్రలోనే అతిపెద్ద సైనిక చర్యగా నిలిచింది. ఈ ఆపరేషన్ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో పాటుగా ఆ దేశ సైనిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకొని ఫిబ్రవరి 28, 2026 నిర్వహించినటువంటి అత్యంత రహస్య భారీ సైనిక దాడికి పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రోరింగ్ లయన్. డే టైంలో జరిగినటువంటి దాడి ఇది. ఎవరు నిర్వహించారు? అమెరికా నాయకత్వంలోని మిత్ర దళాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ సహకారంతో ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి సుప్రీం లీడర్ నివాసం, కమాండ్ సెంటర్లపై ఈ దాడులు జరిగాయి. ఎందుకోసం జరిగాయి, ఎందుకని అనేటువంటి వార్తలు ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇరాన్ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి అణు కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకోవాలి అనే లక్ష్యంతో ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్ ఇది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటుగా ఇరాన్ పాలనలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో జరిగినటువంటి ఆపరేషన్ ఇది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వాడినటువంటి ఆయుధాల గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్, సెంట్కామ్గా పిలుస్తూ ఉంటారు. సెంట్కామ్ వివరించినటువంటి వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్లోని దాదాపు 2000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశారు. వాటిలో అత్యంత ప్రధానమైనవి అలీ ఖమేనీ కాంపౌండ్, దీంతో పాటుగా అక్కడున్నటువంటి అణు కర్మాగారాల మీద కూడా అటాక్ జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ నివాసంపై నేరుగా దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటుగా ఆయన కూతురు, అల్లుడు, ఫ్యామిలీ మెంబర్స్, అక్కడున్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ మరణించారు. ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయంలో గత 47 ఏళ్లలో సుమారు 1000 మంది అమెరికన్ల మరణానికి కారణమైనటువంటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్, ఐఆర్జీసీగా పేర్కొంటారు. ఇది పర్టికులర్గా అమెరికన్ సైనికుల మీదే అటాక్ చేసింది. దీనికి పూర్తిగా ఇరాన్ ప్రభుత్వం మద్దతు ఉంది. ఆ నెట్వర్క్ని కంప్లీట్గా దెబ్బతీశారు. ఇప్పుడు ఐఆర్జీసీకి తల దాచుకోవడానికి ప్రధాన కార్యాలయం కూడా లేదు అనేది సెంట్కామ్ స్పష్టం చేసింది. ఇందులో వాడినటువంటి ఆయుధాలేంటి? ఈ దాడుల్లో అమెరికా తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలని మోహరించింది. గగనతల ఆయుధాలని వాడింది, డ్రోన్లని, నిఘా వ్యవస్థలను కూడా వాడింది. B-2 స్టెల్త్ బాంబర్లు, F-35 స్టెల్త్ ఫైటర్లు, F-22, F-18, F-16 వంటి ఫైటర్ జెట్లని వాడింది. ఇందులో F-16లను మేము కూల్చేశాము అనే మాటని ఇరాన్ ప్రభుత్వం కూడా వెల్లడిస్తోంది. దీంతో పాటుగా డ్రోన్లు, నిఘా వ్యవస్థ కోసం లూకస్ డ్రోన్లు, MQ-9 రీపర్స్, RC-135 నిఘా విమానాలను, అవాక్స్ను అమెరికా ప్రభుత్వం సంయుక్తంగా ఇజ్రాయెల్తో కలిసి వాడింది. దీంతో పాటుగా క్షిపణులను కూడా ఉపయోగించింది. పేట్రియాట్ అండ్ థాడ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్, హిమన్ రాకెట్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో పాటుగా గగనతలంతోనే కాకుండా నౌకాదళంతో కూడా యుద్ధాన్ని మోహరించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని నిర్వహించారు. అణుశక్తి విమాన వాహక నౌకలు, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు ఇందులో ఉన్నాయి. ఓవరాల్గా అయితే అటు గగనతలంతో పాటుగా డ్రోన్లు, మిసైళ్ళు, ఫైటర్ జెట్లు, నావికాదళం ఇవన్నీ కలిసి ఈ సంయుక్త ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ దాడుల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భిన్నమైనటువంటి స్పందనలు వస్తున్నాయి. రష్యా, చైనాలు అయితే దీన్ని ఖండించాయి కూడా. ఇరాన్ సుప్రీం లీడర్ మరణించడంతో ఆయన కుటుంబ మూలాలున్నటువంటి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి విషాదం అనేది కనిపిస్తోంది. అక్కడ ఆందోళనలు కూడా కనిపిస్తున్నాయి. అందులోనూ ఖమేనీతో సంబంధాలు ఉన్నటువంటి ఒక సుదూర రిలేషన్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఖింతూర్, ఖమేనీ తాతగారైనటువంటి సయ్యద్ అహ్మద్ ముసావి
ఆయన జన్మస్థలం కింతూర్ కావడంతో అక్కడ నిరసనలు, సంతాపం కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటుగా అలీపురాలో ఉన్నటువంటి కర్ణాటక 1986లో ఖమేనీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మసీదులో ఆయన ప్రార్థనలు కూడా చేశారు. ఆ గ్రామంలో ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువుగా ఖమేనీని భావిస్తూ ఉంటారు. అక్కడ ఎక్కువగా షియాలు ఉంటారు కాబట్టి తమ ఆధ్యాత్మిక గురువు చనిపోయినందున 3 రోజుల పాటు సంతాప దినాల్ని కూడా వాళ్ళు పాటిస్తున్నారు. ఈ దాడి వల్ల అమెరికాకు వ్యతిరేకంగా ముస్లిం దేశాల్లో నిరసనలు విపరీతంగా పెరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా మధ్య ప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించి అణు కార్యక్రమాలను నిలిపివేయడమే లక్ష్యంగా అమెరికా ఈ చర్యలు తీసుకుందని, దానికి ఇజ్రాయెల్ సహకారమే కాదు ఇజ్రాయెల్ ప్రోద్బలం కూడా ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసి 3వ ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తుందేమో అనేటువంటి ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇది అమెరికా పెట్టుకున్న పేరైతే ఆపరేషన్ లయన్స్ రోర్ లేకపోతే రోరింగ్ లయన్గా ఇజ్రాయెల్ పిలుస్తోంది. ఫిబ్రవరి 28, 2026న ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలు, సైనిక స్థావరాలపై జరిగిన దాడులను అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 పేర్లతో అయితే పిలుస్తూ ఉన్నాయి. అందులోనూ ప్రధానంగా ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా నైట్ టైం జరిగితే ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది డే టైంలో జరిగింది. అందులోనూ ప్రధానమైనటువంటి నగరాలను కేంద్రంగా చేసుకున్నటువంటి దాడి ఇది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్లో ఉన్నటువంటి 5 అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని అవే టార్గెట్గా దాడుల్ని, డ్రోన్లని, మిసైళ్ళని, ఫైటర్ జెట్లని ఉపయోగించుకున్నారు. దీనికి ప్రధానంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఇది. ఇక్కడ సుప్రీం లీడర్ నివాసం ఉంది, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఉన్నాయి, వాటి మీద అటాక్ జరిగింది. ఇస్ఫహాన్ అనేది అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి అణు పరిశోధన కేంద్రాలకు నిలయం. అక్కడిని కూడా కంప్లీట్గా తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. ఖోమ్ మతపరమైనటువంటి వ్యూహాత్మక ప్రాముఖ్యం ఉన్నటువంటి నగరం ఇది. చాలా కీలకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి నగరం ఇరాన్లో ఉంటుంది. ఇక క్షిమరి తయారీ కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతం ఖరాజ్. దీంతో పాటుగా సైనిక, వైమానిక స్థావరాలు ఉన్నటువంటి చోటు కెర్మాన్షా. ఈ 5 ప్రధాన లక్ష్యాలుగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా దాడుల్ని చేశాయి. బట్ ఆపరేషన్ మెయిన్ టార్గెట్ ఏంటి? అమెరికా పెంటగాన్తో పాటుగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడుల వెనుక 3 ప్రధాన ఉద్దేశాలను ప్రకటించాయి. అందులోనూ పర్టికులర్గా ఫర్ ద ఫస్ట్ టైం అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కనిపిస్తోంది ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అణు ఆయుధ తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి అనేది. ఒకవేళ ఇరాన్ చేతిలో కనుక అణు ఆయుధాలు ఉన్నట్టయితే అది అమెరికాని, ఇజ్రాయెల్ని కూడా మించిపోతుంది అనేటువంటి భావన కలిగింది. దీంతో పాటుగా ఇరాన్ సుప్రీం లీడర్ అండ్ IRGC ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇక థర్డ్ వన్ ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, నౌకాదళాన్ని నిర్వీర్యం చేయడం అనేది 3 ప్రధాన టార్గెట్లుగా ఈ అటాక్స్ జరిగింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లుగా ఇరాన్ ప్రభుత్వంతో పాటుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు అయినటువంటి అల్ జజీరా కూడా ధృవీకరించింది. ఇదే మాటని అటు అమెరికా చెప్పింది, ఇజ్రాయెల్ కూడా అనౌన్స్ చేసింది. దానికి సంబంధించి ఖమేనీ ఫోటోల్ని కూడా విడుదల చేశారు. అయితే దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనేటువంటి ఒక పేరుతో ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులను కూడా ప్రయోగించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి సంయుక్త ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత భారీ వైమానిక దాడుల్లో ఒకటిగా నిలిచిపోతోంది అనేది. ఈ ఆపరేషన్లో అమెరికా తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అత్యున్నత సాంకేతిక ఆయుధాలన్నింటినీ ప్రయోగించింది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రపంచ సైనిక చరిత్రలో ఇది చాలా కీలకమైనటువంటి ఒక మలుపుగా ఉండబోతోంది. ఉపయోగించినటువంటి ఆయుధాలతో పాటుగా ప్రయోగించినటువంటి టెక్నిక్స్ అండ్ దీనికోసం ఉదయాన్నే ఎన్నుకోవడం అనేది శనివారం ఉదయమే ఫిబ్రవరి 28, 2026లో ఈ
యుద్ధం అనేది ప్రారంభమైంది. ఇక అమెరికన్ సెంట్రల్ కమాండ్ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు ఇరాన్లో ఉన్నటువంటి 2000కు పైగా వ్యూహాత్మక లక్ష్యాలను ధ్వంసం చేశారు. అందులో ఖమేనీ నివాసం ఉంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి, అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా పరికరాలను ఉపయోగించారు. వీటన్నిటిని కూడా శత్రు ట్యాంకులని ధ్వంసం చేసేటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఇరాన్ ఎదురు దాడిని కూడా అంతే తీవ్ర స్థాయిలో చేసింది. ఆ ఎదురు దాడిని అడ్డుకోవడానికి థర్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ని, పేట్రియాట్ క్షిపణులను కూడా వాడాడు. దీంతో పాటుగా నౌకాదళంలో అణుశక్తితో పనిచేసే విమాన వాహక నౌకలు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, రవాణా కోసం C-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానాలు, ఆకాశంలోనే ఇంధనం నింపే రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి. B-2 స్టెల్త్ బాంబర్లు ఈ ఆపరేషన్లో కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. రాడార్లకు చిక్కకుండా భారీ బాంబులను చేరవేసే ఈ విమానాలు అమెరికాలోని వైట్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరి దాడుల అనంతరం టెక్సాస్లో ఉన్నటువంటి డైస్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. సైప్రస్లో ఉన్నటువంటి బ్రిటన్ స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో యూకే ప్రభుత్వం అమెరికాకు మద్దతుగా నిలిచింది. ఇరాన్ సమీపంలో ఉన్న తమ అత్యంత శక్తివంతమైనటువంటి డియాగో గార్సియా సైనిక స్థావరాన్ని వాడుకోవడానికి అమెరికాకు అనుమతి ఇచ్చింది. ఈ బేస్ B-2 స్టెల్త్ బాంబర్ల ల్యాండింగ్, టేక్ ఆఫ్ కాను అయినటువంటి రన్వేలను కలిగి ఉండడంతో అమెరికాకు అది అదనపు బలంగా మారింది. గత 47 ఏళ్లలో దాదాపు 1000 మంది అమెరికన్ల మరణానికి కారణమైనటువంటి IRGCని ఈ దాడులతో నిర్వీర్యం చేశామని అమెరికన్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం IRGCకి కనీసం ఒక ప్రధాన కార్యాలయం కూడా మిగల్లేదు అనేటువంటి ఒక మాటని ఎక్స్ వేదికగా వాళ్ళు అనౌన్స్ చేశారు. అత్యాధునిక ఆయుధాలతో అమెరికా జరిపినటువంటి ఈ మెరుపు దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాదు, మిడిల్ ఈస్ట్లో అగ్రరాజ్యం పట్టును మరోసారి నిరూపించాయి. బట్ ఇప్పటికీ కూడా ఖమేనీనే తమ హీరోగా భావిస్తున్నటువంటి కొంతమంది ఇప్పటికీ ఇరాన్ పై చేయి సాధించేలా పోరాటాలు చేస్తాము అనేటువంటి మాటను చెప్తుంటే, ఖమేనీ అంతమైన తర్వాత తమకి స్వాతంత్రం వచ్చినట్టుగా చాలామంది సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ఇరాన్లో కనిపిస్తున్నాయి. వీధుల్లో డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నటువంటి వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ అవుతున్నాయి. ఓవరాల్గా అటు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కావచ్చు, రోరింగ్ లయన్ కావచ్చు, ఇరాన్ ఒక సుప్రీం చీఫ్ని మట్టు పెట్టాయి.